హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. అప్పట్లాగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ప్రవీణ్ మీ ముందు ఉన్నాడు. ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా? ఈరోజు డీజే మూవీ రిలీజ్ ఉందండి. బాహుబలి తర్వాత అంత పెద్ద సినిమా మళ్ళీ ఇంకోటి రిలీజ్ అవుతుంది. అదే దువ్వాడ జగన్నాథ మూవీ. ఆ సినిమా రిలీజ్ అయిపోయింది, థియేటర్లోకి వెళ్ళిపోయింది, దుమ్ము దులిపేస్తుంది. ఆ మూవీ ఎలా ఉంది, ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటి, స్టోరీ ఎలా ఉంది, అవన్నీ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. మరి మీరు రెడీగా ఉన్నారా? ఇంకెందుకంటే ఆలోచన, లెట్స్ గో. ఓకే, ఇక ఈ మూవీలో మనకి స్టోరీ చూసినట్లయితే దువ్వాడ జగన్నాథం విజయవాడలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న ఒక వంట వాడిగా చేస్తూ ఉంటాడు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇలా జరుగుతూ ఉంటుంది, వంటలు చేస్తూ అలా కామెడీగా మూవీ వెళ్ళిపోతూ ఉంటే తర్వాత అల్లు అర్జున్ సడన్గా హైదరాబాద్ వెళ్ళడం జరుగుతుంది. హైదరాబాద్లో ఒక పోలీస్ ఆఫీసర్కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అల్లు అర్జున్ ఎందుకు అలా హెల్ప్ చేస్తూ ఉంటాడంటే వాళ్ళ తాత మాటలు గుర్తొచ్చి తన తాతని ఇన్స్పిరేషన్గా తీసుకొని దుష్ట శిక్షణ అనే మాటకు కట్టుబడి ఉండి అల్లు అర్జున్ ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాడు, అండర్ కోర్ ఆపరేషన్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా స్టోరీ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే మనకి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కింగ్ రొయ్యల రాయుడు, అదేనండి మన రావు రమేష్, 9,000 కోట్ల స్కామ్ చేస్తూ ఉంటాడు అనమాట. అగ్రిగోల్డ్ స్కామ్ చేస్తుంటాడు. ఆ అగ్రిగోల్డ్ స్కామ్ని మన అల్లు అర్జున్ ఎలా అడ్డుకున్నాడు అనేది మనం తెరపైన వెళ్ళి చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి అల్లు అర్జునేనండి. అల్లు అర్జున్ డ్యాన్స్ కానీ మన మోడ్యులేషన్ కానీ చాలా డీసెన్సీగా కనిపించింది అనమాట. అల్లు అర్జున్ బ్రాహ్మణ గెటప్లో సూపర్గా కనిపించాడు. ఇంకా ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది, అసలు దుమ్ము దిలిపోయే రేంజ్లో ఉంది ఫస్ట్ హాఫ్. అలాగే హరీష్ శంకర్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే పూజా హెగ్డే గ్లామర్ కూడా ఈ మూవీకి చాలా హైలైట్స్. అలాగే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ వచ్చే డైలాగ్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఈ మూవీకి చాలా హైలైట్ అనమాట. మొత్తానికి ఫస్ట్ హాఫ్ బాగుంది, అలాగే హరీష్ శంకర్ డైలాగ్స్ బాగున్నాయి, అల్లు అర్జున్ డ్యాన్స్ బాగుంది, అలాగే అల్లు అర్జున్ డీసెంట్ లుక్ బాగుంది. ఓకే, ఇక నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి చిన్న నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే క్లైమాక్స్ వచ్చేసి మనం కామెడీగా ఉంది, అంత రేంజ్లో క్లైమాక్స్ లేకుండా పోయింది. అలాగే సుబ్బరాజు కీ రోల్ పోషిస్తాడనమాట క్లైమాక్స్లో. ఇంకా పూజా హెగ్డే క్యారెక్టర్ అనేది చాలా తక్కువగా కనిపించింది, కొంచెం ఎక్కువగా ఉండుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంది, క్లైమాక్స్ సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం తగ్గింది. అది ఇందులో నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి సెకండ్ హాఫ్ కొంచెం తగ్గింది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ రేంజ్లో ఉంటే ఇంకా చాలా సూపర్ డూపర్ అయితే అయిపోయేది. మొత్తానికి ఈ సినిమాతో అల్లు అర్జున్కి ఒక బ్లాక్ బస్టర్ వచ్చేసింది, హ్యాట్రిక్ కొట్టేశాడని చెప్పుకోవచ్చు. సూపర్ డూపర్ ఉంది. మీరు మీ ఫ్యామిలీతో కలిసి సినిమా వెళ్ళొచ్చు. డీజే దుమ్ము దులిపేసింది. బాయ్. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.